అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము ఈ పండుగనైతే 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. మొదటి రోజు పూజా గదిని శుభ్రం చేసుకొని ఈ పూజను స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ పూజకు ఉగాది పచ్చడిలో ప్రత్యేకంగా 6 రుచుల మేళవింపు ఉంటుంది ఫ్రెండ్స్. అందులో తీపి, చేదు, వగరు, కారం, పులుపు, ఉప్పు. తీపి ఆనందానికి ప్రతీక, చేదు బాధలను నుండి ఎలా బయటపడాలో తెలుపుతుంది ఫ్రెండ్స్. వగరు కొత్త అనుభవాలను, మార్పులను సూచిస్తుంది. కారం కోపం అదుపు చేసుకోవడాన్ని సూచిస్తుంది. పులుపు సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలుపుతుంది. ఉప్పు మన జీవితంలో నిత్య సత్యాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుపుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా తేలికగా దొరికే గోగు పువ్వులను, తీగదారి పువ్వులను తీసుకొని వచ్చి పీఠమును సిద్ధం చేసుకొని పీఠాన్ని అలంకరించుకుంటాము ఫ్రెండ్స్. ఈ పీఠంలో అమ్మవారి ఫోటోను ఉంచి అమ్మవారి ఫోటోకు ఎదురుగా ఒక అఖండ దీపాన్ని వెలిగించుకుంటాము ఫ్రెండ్స్. ఈ అఖండ దీపం 3 రోజుల వరకు వెలుగుతూనే ఉంటుంది. ఈ మొదటి రోజులో భాగంగా అమ్మవారికి పడిని నైవేద్యంగా సమర్పించి ఉగాది పచ్చడిని చేసుకుంటాము ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో రోజు అమ్మవారికి భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించి ఉగాది పచ్చడిను చేసుకుంటాము ఫ్రెండ్స్. మా వృత్తి పనిముట్లను పూజా మండపంలో పెట్టి 3 రోజుల పాటు పూజించుకుంటాము ఫ్రెండ్స్. ఈ పూజలో పడిని నైవేద్యంగా సమర్పించడం ప్రత్యేకమైన ఆనవాయితీ ఫ్రెండ్స్. ఈ పడిని చక్కెరతో, నెయ్యితో తయారు చేస్తారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పడిలో కొబ్బరిని, యాలకుల పొడిని కూడా కలిపి మిక్సీ చేసి ముద్దలుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తాము ఫ్రెండ్స్. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించి మంగళ నీరాజనాలు ఇచ్చి రెండవ రోజు పూజను ముగించుకుంటాము ఫ్రెండ్స్. మూడవ రోజు యథావిధిగా దీపాలు వెలిగించుకొని పడిని, ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో నిష్టగా పూజించి సరిబేసి పట్టుకోవడం ఈ పండుగలో ప్రత్యేకత ఫ్రెండ్స్. బేసీలు పట్టుకొని ఎవరికి ఎలా ఉండబోతుందో ఈ నూతన సంవత్సరాన్ని తెలుసుకుంటాము ఫ్రెండ్స్. తర్వాత పంచాంగ శ్రవణం చేసి జాతకంలో వ్యయాలు, ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పూజ ముగించుకొని పనిముట్లను కదిలించి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తాము ఫ్రెండ్స్. మేము ఈ పండుగతోనే వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభిస్తాము ఫ్రెండ్స్. ఇలా భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు అమ్మవారిని పూజించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.